వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పర్వతగిరి మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను భారత విద్యార్థి ఫెడరేషన్ SFI పర్వతగిరి మండల కమిటీ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా SFI వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ, ఈరోజు పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి SP ఆశ్రమ పాఠశాలను భారత విద్యార్థి ఫెడరేషన్ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఇక్కడ సరిపడినటువంటి 200 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఉపాధ్యాయులు సరిగా రాక వార్డెన్ ఇక్కడికి 4 రోజుల నుంచి రావడం లేదు. విద్యార్థుల భవిష్యత్తును ఇక్కడ నీరుగారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వానొస్తే వలవల గాలొస్తే విలవిల అన్నట్టు ఈరోజు రేకులు ఉన్నటువంటి రేకుల షెడ్ అయితే ఏదైతే ఉందో అది వానొస్తే కనీసం స్పర్శించకుండా ఇక్కడ ఉన్నటువంటి స్పందించకుండా ఉపాధ్యాయులు వార్డెన్ కానీ ఎటువంటి స్పందన లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ అదే గోడలు వాన వస్తే మొత్తం తడిసి కిటికీలు లేక వానకు తడిసినటువంటి రూములు విద్యార్థులకు పడుకుంటున్నటువంటి సందర్భంలో కరెంట్ షాక్ కొడితే ఏదైనా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇవాళ చూసుకున్నటువంటి బాత్రూమ్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ పోతే 200 మంది విద్యార్థులకు కేవలం 4 ట్యాపులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ 4 ట్యాపులతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు విద్యార్థులు పడుకునే గదిలో మెయిన్ వైర్ వచ్చేసి మొత్తము చెల్లా చెదురుగా ఉన్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా వైర్ వచ్చేసి రూమ్కు ఆ గోడకు అంటించుకున్నా కూడా ఎటువంటి స్పందించకుండా వార్డెను నిమ్మకు నీరెత్తున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి తక్షణమే వార్డెను ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చుక్క ప్రశాంత్, SFI వరంగల్ జిల్లా అధ్యక్షుడు. SFI ఆధ్వర్యంలో పిల్లల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సమస్యలు వచ్చేసి ట్రంక్ బాక్సులు రాలేదు అంటున్నారు. అలాగే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ ఎటువంటి రాలేదు, గ్రౌండ్ సరిగ్గా లేదు, మాకు ఆడుకోవడానికి ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, ఒక వాలీబాల్ కానీ క్రికెట్ ఎటువంటి లేవు అనేసి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అందుకోసమని తక్షణమే గవర్నమెంట్ని బుక్స్ వాళ్ళకు ఏమేమి కావాలనో అవసరాన్ని తెలుసుకొని తక్షణమే ఇవ్వాలని SFI డిమాండ్ చేస్తుంది. రాహుల్ పర్వతగిరి మండల సెక్రటరీ.